హాయ్ ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య కాలంలో అన్ని చోట్ల వినపడుతుంది ఏంటంటే నాన్వేషణ గురించి వినపడుతుంది. ఏ మాటలు వినపడుతున్నాయి అంటే కొంచెము అతడు దుష్కరమైన మాటలు మాట్లాడాలని చాలామంది కూడా హైందవ స్నేహితులు అందరూ కూడా అతన్ని అన్ఫాలో చేశారు. అయితే దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ వచనంలో నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏంటంటే సామెతలు 13 అధ్యాయం 3 చూసుకున్నట్లయితే, తన నోరును కాచుకునేవాడు తన్ను కాపాడుకొనును, ఊరుకొనక మాట్లాడువాడు తన నాశనము తెచ్చుకొనును. జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, తన నోరు ఎవరైతే కాచుకుంటాడో, చూడండి, అన్వేషణ అనే బ్రో చాలా పేరును సంపాదించుకున్నాడు, అనేక ప్రజల మధ్యలో మంచి గుర్తింపు తెచ్చుకొని అనేకమైన ధనాన్ని సంపాదించుకున్నాడు. కేవలం ఒక చిన్న బూతు ద్వారా ఈ యొక్క మనుషుల హృదయంలో చెడుతనాన్ని చోటు చేసుకొని కొన్ని రోజుల్లోనే చేరని నాశనాన్ని తెచ్చుకున్నాడు. నేను చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ కేవలం మనుషుల దృష్టిలోనే పడితేనే ఎంత భయంకరమైన బాధ అనేది ఉంటే, ఈరోజు బైబిల్ని, దేవుణ్ణి ఎంతోమంది దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు సృష్టించిన మనుషుల చేతిలోనే పడితే ఎంత భయంకరంగా ఉంటే, దేవుని దృష్టిలో పడితే, అందుకే బైబిల్లో మాట అంటది, మనుషుల దృష్టిలో పడడం కంటే దేవుని దృష్టిలో పడడం చాలా భయంకరమైనదంట. కాబట్టి ఈ వీడియోని ఎవరైతే దేవుని బైబిల్ని దూషిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత వరకు షేర్ చేయండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అనేకమైన